ఏంటి విజయ్ తమిళనాడులో విజయ్ కేతనం ఎగరేశారు. సో విజయ్ గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటంటే తమిళనాడులో? ముందుకెళ్తుంది. ఏది 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 విజయ్ ఏది గెలుపు? చెప్పండి మీరు. నేను చెప్పను, మీరు చెప్పాలంటే. మీరు చెప్పాలి. అది అలా కాదుగా, విజయ్ గారి గెలుపు గురించి మీరు అది అభిప్రాయం. సత్యం అనుకున్నదే జరిగింది. ఉమ్, కలకట్ట కానీ, అస్సాం కానీ, ఆ, తమిళనాడు కానీ, కాంగ్రెస్ కేరళ కూడా అంతే. ఆ. అంతా బాగా ఓకే, బట్ ఇది స్పెషల్ ఎందుకంటే ఆయన ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి సీఎం అయ్యారు. చాలా ఆ, కష్టపడి పైకి వచ్చాడు. సినిమా ఇండస్ట్రీలో కూడా కష్టపడి వచ్చాడు. ఓకే. ఇది నిజ జీవితంలో జరిగింది, ఆ. రాజకీయంలో అదే జరిగింది. అది అనుకునే నెరవేర్చిండు. ఓకే, ఇక్కడ రెండు పెద్ద పార్టీలు ఉన్నాయి అక్కడ, డిఎంకే అన్నా డిఎంకే. ఎప్పటి నుంచో ఉన్నాయి, ఒకటి 50 వాళ్ళని సంవత్సరాలు. వాళ్ళని తట్టుకోవడం చాలా కష్టం. ఉమ్. ఇంత సిగరెట్ మేనేజ్ చేసిండు. సింగిల్ గా పోటీ చేసి Single గా పోటీ. ఇద్దరిని తట్టుకొని గెలిచారు. గెలిచాం. ఏమనిపిస్తుంది ఆయన గెలిచాక మీకు? అందరూ సంతోషపడతారు. సౌత్ ఇండియా వాళ్ళు మొత్తం సంతోషపడతారు. అలాంటి వాడు రావాలి. ఇంకా ఓకే. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ అనుకున్నాను. అదే అడగబోతున్నా నేను. ఇదేమన్నా చూపిస్తుందా ఏపీ ఎన్నికల్లో? పవన్ కళ్యాణ్ అన్నాను. రాజకీయంలో చంద్రబాబు నాయుడు ఇంకా వెంబడి ఉండి ఇంకా నేర్చుకుని సొంతంగా బయటకు వచ్చి పోటీ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? అట్లా చాలా కష్టం. కష్టం. చాలా కష్టం. అది చాలా టైం పడుతుంది. సో మనం ఫైనల్ ఇబ్బంది పెట్టను. నిన్న చూసినట్లయితే ఎన్నికల ఫలితాలు ఎక్కువ యువత విజయ్ వైపు మొగ్గినట్టు తెలుస్తుంది. అన్ని రకాల యువత ఎక్కువగా కూటమి కుల మత ప్రాంతాలకు అతీతంగా యువత మొత్తం విజయ్ నమ్మారు. ఎందుకు అంతలా నమ్ముంటారండి విజయ్? సినిమా గ్లామర్ అతని చిన్నస్తనం నుంచి మనస్తత్వం చాలా గొప్ప. సినీ ఇండస్ట్రీ వచ్చినప్పుడే అతని గురించి, అతను రాజకీయంలోనే ఆల్రెడీ. ఓకే. సినీ ఇండస్ట్రీ వచ్చినాక రాకముందు కూడా కొంచెం రాజకీయం పైకి వచ్చు. చివరి మాట, విజయ్ గారి గెలుపు గురించి ఒక మాటలో ఏం చెప్తారంటే మీ అభిప్రాయం? విజయ్ గారి గురించి, విజయ్ గారి గురించి, ఆయన గెలుపు గురించి మీరు ఏం చెప్తారంటే? పేపరే చెప్తుంది. విజయ్ కేతనం. విజయ్ చాలా ఓకే. అందరూ సంతోషపడుతుంది. సౌత్ ఇండియా వాళ్ళు మొత్తం వచ్చిన ప్రతి ఒక్కరు సంతోషపడుతుంది. ఓకే. తమిళనాడులో విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటంటే? మాకు మంచిదే, అది మాకు బాగానే ఉంది. ఓకే. అది అటు నరేంద్ర మోడీ గెలిచాడు అక్కడ, అది పశ్చిమ బెంగాల్లో అది పర్వాలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అండి అవన్నీ కలుపుకునే వస్తున్నాడు కదా నరేంద్ర మోడీ. కరెక్టే. తమిళనాడులో మనం చూస్తే రెండు పెద్ద పార్టీలు ఉన్నాయి అక్కడ, డిఎంకే అన్న డిఎంకే. రెండింటిని కాదని విజయ్ గారిని ప్రజలు కానివ్వండి, ఇప్పుడు జగన్ మీద కొత్తగా వచ్చాడు ఇతను, జనానికి అవకాశం ఇచ్చారు. ఓకే. జగన్ ఇచ్చినట్టు అవకాశం ఇచ్చారు. అంటే ఈయన సినిమా హీరో, సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి ఈయన సీఎం అయ్యారు. సీఎం అయినా సీఎం లెక్క అయినా మద్దతు కావాలి కదా. ఇప్పుడు జగన్ ఇచ్చినట్టు ఇప్పుడు పరిపాలన ఇచ్చారు. అంటే ఇక్కడ చూసుకుంటే మీకు నేర్పట్లేదు కానీ ఎన్టీ రామారావు గారు అట్లాగే సీఎం అయ్యారు. అప్పుడు అయ్యారు ఆయన తర్వాత ఇప్పుడు విజయ్ సీఎం. వాళ్ళిద్దరు అయ్యారట, సినిమా ఆటలలో వాళ్ళిద్దరు అయ్యారు. అయితే బాబా ఇక్కడ మనం చూసుకుంటే చిరంజీవి గారు పార్టీ పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. తర్వాత కూటమిలోకి వచ్చిన కూటమిలో ఆయన సీఎం గా నేను చెప్పేది, ఇక్కడ మనల్ని అక్కడ వాళ్ళిద్దరు నమ్మని ప్రజలు అక్కడ అంతలో ఎందుకు నమ్ముంటారంటే విజయ్ గారిని ప్రజలు? అది నా ఉద్దేశం అయితే అప్పుడు జగన్ గారికి ఇచ్చినట్టు ఒక అవకాశం ఈయనకు కూడా అవకాశం ఇచ్చారు అంతే. అది నిన్న మనం ఎన్నికల ఫలితాలు చూసి ఫలితాలను బట్టి, ఆ ఫలితాలు బట్టి ఏమర్థం? అప్పుడు చంద్రబాబు నాయుడులో పెద్ద పెద్ద నాయకులు వచ్చుకుంటూ పోయారు జగన్ వచ్చినప్పుడు. అవునులే, ఆ గాలి బలాన్ని ఎండు పోయారు. అక్కడ ఎక్కువ కనపడేది నిన్న యువత, రాష్ట్రంలో యువత సాలిడ్ గా ఓట్లు వేసినట్టు తెలుస్తుంది. యువత ఎక్కువ యువత అంటే వాళ్ళ అమ్మ నాన్న వేరే పార్టీ అయినా యువత మొత్తం విజయ్ గారి వైపు. అవన్నీ మనకు తెలియదు కానీ నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ కూడా ఏమన్నా తమిళనాడు ఎలక్షన్ లాగా యువత మొత్తం ఒక పార్టీ క్యారీ అవ్వడం కానీ అలా ఏమన్నా జరిగే? ప్రస్తుతానికి అయితే నాకు తెలిసిన వరకు ఉండదండి. అంటే ప్రతి రెండిట్లో కొట్టుకుంటారండి ఈ రెండే, జగన్ గానీ చంద్రబాబు నాయుడు కానీ. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో ఎవరు వస్తారో తెలియదు. చివరికి ఇబ్బంది పెట్టను. విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటంటే ఒక్క మాటలో? బాగా మంచిదే. ఓకే, మాకు బాగానే ఉంది ప్రస్తుతానికి అయితే. చాలా థ్యాంక్స్. తమిళనాడులో విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటంటే? తమిళనాడు కోసం మాకేం తెలుస్తుందండి. పక్క రాష్ట్రం మనం చూస్తూ ఉంటాం, మనకి దగ్గరలోనే నెల్లూరు బార్డర్ కాబట్టి. అంటే ఆయన చూసే ఉంటారు, మీరు గెలిచిన విషయం చూసారు కాబట్టి ఆయన గెలుపు అసలు మీకు ఎలా అనిపించింది? ఒక సినిమా యాక్టర్ పార్టీ పెట్టిన వెంటనే గెలవడం, సినిమా యాక్టర్నే క్రేజీ. నెక్స్ట్ ఆయన ఏదో కొద్ది గొప్ప జనాలకి దానాలు అవి చేస్తాడనేసి ఒక ఫీలింగ్. ఓకే. అంత మించి ఏం లేదు. అంటే సినిమా యాక్టర్ కాబట్టి ఇంత గెలుపు సాధ్యమైంది అనుకుంటున్నారా విజయ్ గారికి? లేదు, కొంచెం దానాలు అవి చేస్తాడు కదా రజనీకాంత్ గారి లాగా, దాని మీద కొంచెం జనాలు మొగ్గు చూపారు. సో అక్కడ రెండు పెద్ద పార్టీలు ఉన్నాయి బాబాయ్, డిఎంకే అన్న డిఎంకే. రెండింటిని కాదని విజయ్ గారిని ఎన్నుకున్నారు జనాలు అక్కడ.
అంటే మరి కొంచెం సొంత సొమ్ము ఖర్చు పెట్టి కూడా వేరు. ఓకే. ఇప్పుడు నీ ఇంట్లో సొమ్ము తీసుకొచ్చి ఖర్చు పెట్టాలంటే అవునులే. ఖర్చు పెడతావా? ఖర్చు పెట్టావు. ప్రజలకు వచ్చిన సొమ్ము అయితే ఖర్చు పెడతాం, ఎవరైనా అంతే. సరే ఇప్పుడు ఆయన సీఎం అయ్యారు కాబట్టి అంటే మీకు తెలియదు మామూలుగా ఆయన ఇచ్చిన హామీలు మరి మీకు విన్నారో లేదో వినలేదు. బాగా ఇక్కడ కూడా ఇక్కడలాగే అక్కడ ఫ్రీ బస్సులు ఇచ్చారు లేడీస్ కి, నిరుద్యోగ భృతి అన్నారు, 8 గ్రాములు బంగారం. అయినా చేస్తారు అనుకుంటున్నారా మీ ఉద్దేశం ప్రకారం? జరగవని అనుకుంటున్నాను. జరగవని. చివరిగా ఆయన గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటంటే? ఏమన్నా చేస్తే మంచి చేస్తే నెక్స్ట్ టైం వస్తాడు, లేదంటే మళ్ళీ కనిపించడం. థ్యాంక్ యూ. తమిళనాడులో నిన్న విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన గురించి నాకు పెద్దగా తెలియదు. అంటే ఆయన గెలిచారు కదా నిన్న, సో ఆయన గెలిచిన దాని మీద మీరు ఏమనుకుంటారు? ఒక సినిమా హీరో పార్టీ పెట్టి సింగిల్ గా పోటీ చేసి ముఖ్యమంత్రి అభ్యర్థి ఇప్పుడు అతను అక్కడ సోలోగా. కరెక్టే గాని ఆ, సినిమా హీరో లాగా అంటే ఎవరైనా పోటీ చేస్తారు. ఓకే. అది హీరో లాగా చేస్తే తప్పు కదా. అంటే అక్కడ 2 పెద్ద పార్టీలు ఉన్నాయి, డిఎంకే అన్న డిఎంకే. ఆ రెండింటిని కాదనుకుని విజయ్ గారిని అక్కడ ప్రజలు ఓట్లేసి మరీ గెలిపించారు నమ్మి. ఎందుకు అంతలా నమ్ముంటారంటే మీ ఉద్దేశం ప్రకారం? అంటే కేవలం సినిమా హీరో అనేనా ఇంకా వేరే ఏమైనా? సినిమా హీరో అనేసి ఓట్లు వదిలేసింటారు. అంటే ఏపీలో కూడా పార్టీలు పెట్టారు, మీరు చూసే ఉంటారు. చిరంజీవి గారు పార్టీ పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. ఇక్కడ వాళ్ళిద్దరిని నమ్మని ప్రజలు అక్కడ తమిళనాడులో ఎందుకు విజయ్ అంతలా నమ్మారంటే వీళ్ళు పెద్ద స్టార్లే కదా. వీళ్ళు పెద్ద స్టార్లే. ఏమైనా తేడా గమనించారు ఇక్కడ ప్రజలు అక్కడ ప్రజలకి? ఏమో నాకు అంత పెద్ద సరే ఇది ఇబ్బంది పెట్టడం కానీ నిన్న మనం ఫలితాలు చూస్తే మనకు తెలిసింది కానీ కనబడేది ఎక్కువ యూత్ ఓటర్లో యూత్ ఎక్కువ ఇది చేశారు అక్కడ. అవును. అంతగా యువత ఎందుకు నమ్మే ఉంటారు అంటే విజయ్ గారిని? సినిమా గ్లామర్ ఇంకా ఏదైనా మీ ఉద్దేశంలో? సరే ఫైనల్ గా మీ ఆయన గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటంటే? చివరిగా విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటి? నాకైతే అతనిది అభిప్రాయం లేదు. ఓకే. ఆయన ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటారంటారా మరి? నిలబెట్టుకోలేరు నాకు తెలిసి. లేరు అనుకుంటున్నారు. నిలబెట్టుకోలేరు అనుకుంటున్నాను. చూద్దాం ఎలా